ఎప్పుడు డిఎస్సి ఇచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం డిఎస్సి ఇచ్చాం. వైకాపా వాళ్ళు చాలా పారదర్శకంగా జరిగిన దానిలో ఏదో జరిగిందని చెప్పేసి చాలా నానా యాగి చేశారు. డిఎస్సిని అడ్డుకోవడం కోసం 350 పైన కేసులు వేశారు. కోర్టులు అవన్నీ పరిష్కారం చేస్తే 9 నెలల ఉద్యోగాలు చేసిన తర్వాత ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రతి కేసుకి కేసు బై కేసు మా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి హెచ్ఓడీస్ స్పోర్ట్స్ స్టాఫ్ వాళ్ళు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా కానీ ఏదో జరిగిందంటూ హైకోర్టుకి వెళ్తే కోర్టు కూడా పిల్ కొట్టేసింది. పోయి వాయిదా తీర్మానం పార్లమెంట్ పెడితే అక్కడ తిరస్కరించారు. ఈరోజు రోజుకొక ఊరిలో ర్యాలీ అంటున్నారు. నీ కార్యకర్తలు ఎవరు? నీ వాళ్ళే 10 మంది వస్తున్నారు తప్పితే ఒక్క డిఎస్సి విద్యార్థి కూడా అన్యాయం జరిగింది ఎవరు రావడం లేదు. ఇంకా మీరు చూశారు నిన్న కర్నూలులో ఉద్యోగస్తులు తిరగబడతారు నీ అక్రమాల మీద. ఇలాంటి తప్పుడు పనులు మానుకో, ఇలాంటి ఎదవ పనులు చేస్తే ఈరోజు నువ్వు యొక్క కనుమరుగైన విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈరోజు చాలా పారదర్శకంగా చేస్తే ప్రశంసలు ముందుంటే లోకేష్ గారు రాజీనామా అంటారు. ఇలా ఎలా అడుగుతారా? మీరు బుద్ధి ఉందా? మీరు చేయలేని పని చేసేందుకు మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఈరోజు అన్ని వర్గాల్లో విద్యాశాఖను సంస్కరిస్తున్నారు. విద్యాశాఖలో సరికొత్త విధానాలు తీసుకొచ్చి ప్రోత్సహిస్తూ ఉంటే మీరు రోజు ఎన్ని చేసినా తల్లకిందులు తపస్సు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మానుకోమని చెప్పి నేను చెప్తా ఉన్నాను.